నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాంకాంగ్లో ఆంధ్ర అమ్మాయి. హలో అండి, హాంకాంగ్లో ఫ్లవర్ షో జరుగుతుంది. సో మేము ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక ఆ ప్లేస్కి వెళ్ళడానికి బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బస్ స్టాండ్ రాగానే బస్ అయితే వచ్చేసింది. అలా కార్డ్ ట్యాప్ చేసి పైకి అయితే వెళ్ళాం. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డబల్ డెక్కర్ బస్సెసే ఉంటాయి. అలా కార్డ్ పెట్టగానే వాళ్ళకి మనీ అయితే వెళ్తుంది. మన ఇండియాలో లాగా టికెట్ అయితే ఉండదు ఇక్కడ చూడండి, తండ్రి కూతురు తెగ ముద్దులాడేస్తున్నారు. వంశిక సడన్ గా కిస్ హగ్ కావాలని ఏడుస్తుంటుంది. ఇదిగో ఇది చూసారా, మనం సినిమాలో చూస్తుంటాం కదా, ట్రైన్ లాగే ఉంటుంది కానీ దీనిపై ట్రైన్ అయితే కాదు. రియల్ గా అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు చాలా బాగా అనిపించింది. షో జరుగుతున్న స్టాప్ అయితే వచ్చింది. ఇంకా రోడ్ క్రాస్ చేసి అలా ఎంటర్ అయ్యాము. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. ఫ్లవర్ షో కాబట్టి ఫ్లవర్స్ తీసుకెళ్తున్నారు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4-4:30 అలా అయింది. అందుకే సూర్యుడు బగబగ మండిపోతుండు. ఫైనల్ గా మెయిన్ ఎంట్రన్స్ కి అయితే వచ్చాము. చూసారు ఎంత బాగా డెకోర్ చేశారో. అలా క్యూలో ముందుకెళ్ళి లోపలికి వెళ్ళాలంటే మనీ పే చేయాలి, ఫ్రీ అయితే ఉండదు. ఆక్టోపస్ కార్డ్ ద్వారా మనీ పే చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నా కార్డులో రీఛార్జ్ అయిపోయింది, అంటే మనీ అయిపోయింది. నన్ను వాళ్ళు అలౌ చేయలేదు. మళ్ళీ మా బావని వెనక్కి పిలిచి తన ఫోన్ తీసుకొని ట్యాప్ చేసి లోపలికి అయితే వెళ్ళాను. మన ఫోన్ కి ఎలా రీఛార్జ్ చేస్తామో అలాగే ఈ కార్డు కూడా రీఛార్జ్ చేసుకోవాలి. ఫైనల్ గా లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి వచ్చాక ఎటు చూసిన జనాలు ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే టెంట్ ఉంది. టెంట్ లోపల ఇలా ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు లాగా. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. కాదు 2 కాదు, ఇలా చాలానే పెట్టారు. ఇదైతే చాలా సింపుల్ గా చేశారు. ఇంకోటి అయితే మన ఇంట్లో హాల్ ఎలా ఉంటుందో అలాగా చేశారు. ఇంకా ముందుకెళ్తే ఒక సైడ్ స్టాల్స్ అయితే పెట్టారు. ఏంటంటే ఫస్ట్ టైం నేను క్రొకడైల్ డ్రై మాంసం అయితే చూశాను. ఎండు చేపలు ఎలా ఉంటాయో అలాగే ఇది కూడా ఎండిపోయినట్టు అమ్ముతున్నారు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఎండిపోయిన పూలు అమ్ముతున్నారు, కూరగాయలు కూడా అమ్ముతున్నారు ఎండిపోయినటివి. చూడ్డానికి వింతగా అనిపించింది. ఇంకా చైనీస్ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ ఇలా కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు. స్టాల్స్ చూసి ఇలా ముందుకైతే వచ్చేసాము. చూసారా, వంశీకి ఫ్లవర్స్ చాలా బాగా నచ్చినాయి. తెగ ఆడేస్తుంది వాటితో. ఆ ప్లేస్ నుండి కొంచెం ముందుకు వెళ్దాం రామ్మా అంటున్నా కూడా రావట్లేదు, అక్కడెక్కడే ఆడుతుంది. చాలా క్యూట్గా అనిపించింది ఆ మూమెంట్. ప్రతి ఒక్కటి చాలా అట్రాక్షన్గా చూడడానికి చాలా బాగా అనిపించింది. ఆ ప్లేస్ నుండి రావాలనిపించట్లేదు, అక్కడే ఉండిపోవాలనిపించింది. నైట్ అయితే లైటింగ్స్తో అయితే ఈ ప్లేస్ ఇంకా చాలా బాగుంటుంది. అందుకే మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ స్టార్ట్ అయితే ఇంకా నైట్కి రిటర్న్ అవ్వచ్చులే అనేసి. నా లైఫ్లో ఇన్ని ఫ్లవర్స్ చూడడం ఫస్ట్ టైం, అది ఒకే ప్లేస్లో. అస్సలు చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఈ ఫ్లవర్స్ ఉన్న ప్లేస్ అయితే ఒక థీమ్ హౌస్ అనమాట. అలా హౌస్లోకి ఎంటర్ అయ్యాము. అక్కడక్కడ కొన్ని ప్లేస్లలో ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని థీమ్స్ అయితే పెట్టారు. లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వెళ్ళినప్పుడు కొన్ని థీమ్స్ పెడతారు కదా, అలాగా ఇక్కడ కొన్ని థీమ్స్ కూడా ఉన్నాయి. ఫొటోస్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ బెస్ట్ అని చెప్పచ్చు. ఇక్కడ చాలా థీమ్స్ ఉన్నాయి, చూడడానికి బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగున్నాయి. ప్లేస్ నుండి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇంకా నైట్ అవుతుంది కదా, చిన్నగా లైట్స్ అయితే ఆన్ చేశారు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ బొమ్మలు, ఆ బొమ్మలు కావాలి అని వంశిక ఏడుస్తుంది. ఇందాక చెప్పాను కదా కొన్ని థీమ్స్ ఉంటాయి ఫోటోషూట్స్ కానీ, అలాగా ఇదొకటి. కనిపిస్తున్న బోట్ వంశిక ఎక్కాలని ఏడుస్తుంటే ఇంకా ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ముందుకు తీసుకెళ్ళాము. ఇక్కడ ఎంట్రన్స్లో 2 బొమ్మలు అయితే పెట్టారు. వంశికి బాగా నచ్చాయి. సో దాంతో ఆడుతుంది కాసేపు. దాంతో ఆడాక లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఒక అబ్బాయి ఫోటో తీసుకుంటుంటే వెళ్ళి డిస్టర్బ్ చేసింది. తర్వాత ఇవేంటో కొన్ని చైర్స్ లాగా ఉన్నాయి, అక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అనిమల్ థీమ్తో ఫ్లవర్ డెకరేషన్ కనిపించింది. చూడడానికి చాలా బాగా అనిపించింది. స్నేక్, హార్స్, లయన్, ఎలిఫెంట్, ఫ్రాగ్, హిప్పో, రైన్ ఇలా డిఫరెంట్ అనిమల్స్తో అయితే పెట్టారు. ప్లేస్ చాలా పెద్దది, ఒకే వీడియోలో చూపించడం చాలా కష్టం. సో పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అలా డేస్ తర్వాత వంశికాకు ఇలా రాళ్ళతో ఇసుకలతో ఆడుకోవాలనిపించింది.
చూడగానే ఇంక వాటితో ఆడేస్తుంది. అక్కడి నుంచి రానంటుంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తానని. ఒక అతను లైవ్ పెయింటింగ్ వేస్తున్నాడు. మంది ఆగి ఎలా వేస్తున్నాడని చూస్తున్నారు. ఫాస్ట్గానే వేస్తున్నాడు. చూడడానికి బాగా అనిపించింది. కొంచెం ముందుకు వెళ్తే చెండు మల్లె పూలు కనిపించాయి. చూసారు ఎన్ని ఉన్నాయో. ఫైనల్గా వంశిక ఫేవరెట్ గొరిల్లా అయితే కనిపించింది. ఏమంటుంది గొరిల్లా అంటే చేసి చూపిస్తుంది. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇది ఓన్లీ పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. కాస్త టైం పడుతుంది. ఆ లోపు పార్ట్ 1 వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.